యుగాంతరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం అండ్ శుభాలు. దేవుడి వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన రీతిలో చదివి విని గ్రహించి విశ్వసించి జీవించుట మన ధన్యత. సో ఈరోజు మన వాక్య పరిచర్య కొరకు అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనాన్ని మీ బైబిల్లో మీరు తిప్పి చూడగలరు. యాక్ట్స్ చాప్టర్ 6 వర్స్ 1. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడవు, పరిశుద్ధుడవు, పరిపూర్ణుడు అయిన దేవా, నీ వాక్యమును బట్టి నీ కృతజ్ఞతలు. ఈ వాక్య సందేశము మాకందరికీ మేలుకరముగా, నీకు మహిమకరముగా, ఇతరులకు మాదిరికరముగా చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అపోస్తల కార్యములు 6:1 మనం చదివాం. అక్కడున్న పరిస్థితి ఏంటంటే ఆది సంఘము పెరుగుతున్నటువంటి దినాలవి, ప్రారంభ దినాలవి. విస్తృతంగా వేల సంఖ్యలో క్రైస్తవులు, శిష్యులు అక్కడ ఆ సంఘములో ఉన్నారు. అక్కడ అనుదినం పరిచర్య జరుగుతుంది. పరిచర్య జరుగుతున్నప్పుడు ఆ సంఘంలో ఉన్న విధవరాండ్ర మీద కొంతమంది చిన్న చూపు చూశారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. సో హెబ్రీలు ఉన్నారు, గ్రీకు దేశపు వారు ఉన్నారు, హీబ్రూస్ అండ్ హెల్లెనిస్టులు అంటారు. 2 వర్గాలు ఉన్నాయి సంఘంలో. సో ఈ గ్రీకు వర్గానికి సంబంధించినటువంటి విధవరాండ్ర మీద హెబ్రీ వర్గానికి సంబంధించిన వారు చిన్న చూపు చూస్తున్నారు. పంపిణీలో సరిగ్గా పంపకము చేయకుండా పక్షపాత ధోరణి చూపిస్తున్నారు. మా వారికి కొంత ఎక్కువ, మీ వారికి కొంత తక్కువ అన్నట్టు. సో ఈ సనగడం అనేది మానవ జాతికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య. ఇంట్లో ఏదైనా సరిగా లేకపోతే సనుగుతారు, బయట సనుగుతారు, ప్రతి చోట సనుగుతారు, సంఘంలో కూడా సనుగుతారు. ఆది సంఘంలోనే సనుగసాగిరి, సనిగారు, గొనిగారు, నసబెట్టారు, రభస చేశారు, ఫిర్యాదులు అంటే కంప్లైంట్స్ ఇచ్చారు. సో ఒక పాతకాల భక్తుడు ఏమన్నాడంటే, సంఘం భూమి మీద ఉన్నంత కాలము సమస్యల వలయములో నుండే బయటకు వచ్చింది. దానికి బయట నుండి హింస అయినా వస్తూ ఉంటుంది, లేకపోతే లోపల నుండి దానికన్నా ప్రమాదకరమైనటువంటి సమస్యలైనా తలెత్తుతాయి. సో బయట సమస్య కన్నా లోపల నుండి వచ్చే సమస్య ప్రమాదకరమైనది అన్నాడు. నా వీరికి అసంతృప్తి కలిగింది, డిస్సాటిస్ఫాక్షన్ కలిగింది. వారికి పెట్టినంత మాకు పెట్టట్లేదు, వారికి ఇచ్చినంత మాకు ఇవ్వట్లేదు, మేమందరం దేవుడి పిల్లలమే, మేమందరం ఇదే సంఘానికి సంబంధించినటువంటి సంఘస్థులమే, వారిని చూసినట్టు మమ్మల్ని చూడట్లేదు అన్నది వీరికి కలిగింది. ఇది యాక్చువల్గా కలగకూడదు. ఎందుకంటే నిన్ను నీవు ఉపేక్షించుకొని నీ సెలవునెత్తుకొని నా వెంబడి రమ్మని యేసుప్రభు చెప్పాడు. సో నన్ను నేను ఉపేక్షించుకున్నప్పుడు నన్ను పెద్ద చూపు చూస్తే, చిన్న చూపు చూస్తే, ఏ చూపు చూస్తే, ప్రేమతో చూస్తే, పగతో చూస్తే, నన్ను నేను ఉపేక్షించుకున్నాను కదా, నాలో క్రీస్తే కదా జీవించేది, మరి నేను వాటిని పట్టించుకోకూడదు కదా. కానీ వారిని వారు అట్లా ఉపేక్షించుకోకపోవడం చేత డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి వచ్చింది. అదేం చేసింది? డిస్ప్యూట్కి నడిపించింది, వివాదానికి నడిపించింది. వివాదం ఏం చేస్తుంది? డిస్యూనిటీకి నడిపిస్తుంది. అంటే గొడవ అవుతుంది, గొడవ అయిన తర్వాత ఇద్దరు వేరైపోతారు, అనైక్యతలోకి వచ్చేస్తారు. తద్వారా ఇంకా ముందుకెళ్ళిపోతే డివిజన్ వచ్చేస్తుంది, విభజన వచ్చేస్తుంది, ఇక ఫర్ ఎవర్ వేరైపోతారు. కానీ దేవుడు ఇక్కడ ఆయన ఏం చేశాడంటే అపోస్తల ద్వారా పరిష్కారం ఇచ్చేసి వారికి ఉన్న డిస్యూనిటీ నుండి వారిని బయటికి తీసుకుని వచ్చేసాడు. కాకపోతే ఇట్లాంటి సమస్య మొదటి శతాబ్దంలోనే కాదు, అన్ని శతాబ్దాల్లో కూడా మనకు కనపడుతుంది. అండ్ ఇది ఫిలిప్పీ సంఘంలో కూడా అపోస్తలుడైన పౌలు గమనించినప్పుడు, ఫిలిప్పీ పత్రిక రాసినప్పుడు వారికి 2వ అధ్యాయం 14-15 వచనాల్లో ఇట్లా రాశాడు: మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులును సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సో క్రైస్తవులుగా, క్రీస్తు మనస్సును కలిగిన వారిగా, క్రీస్తు మహిమ కొరకు బ్రతుకుటకు ముందుకొచ్చిన వారిగా మీలో ఉండకూడనివి ఏంటి? సనుగులు ఉండొద్దు, సంశయాలు ఉండొద్దు. అంటే మీరు గొనగొద్దు. రెండవది, మీరు అనుమానాలు పెట్టుకోవద్దు, అందరినీ వాటిని వీటిని అనుమానించవద్దు. అండ్ మీరు ఫిర్యాదులు చేయొద్దు, ఎందుకంటే మిమ్మల్ని అవి అట్లా దిగజారుస్తాయి. మీరు కూడా మూర్ఖమైన వక్రజనంలాగా అండ్ భయంకరమైనటువంటి లోకస్తుల్లాగానే ప్రవర్తిస్తారు. మీరు అట్లా ఉండొద్దు. మీరు నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, అనింద్యులుగా ఉండాలి, దేవుని కుమారులుగా ఉండాలి. అండ్ భయముతో, వణుకుతో మీ రక్షణను మీరు కొనసాగించుకోవాలని అక్కడ వారికి చెప్తున్నాడు. సో సంఘంలో
ఈరోజు మన అంశం ఏంటంటే కంప్లైనింగ్ అగెయిన్స్ట్ యువర్ చర్చ్. నీ సంఘముపై ఫిర్యాదుల. సో సంఘము అనేది పర్ఫెక్ట్ చర్చ్ కాదు, సంపూర్ణమైన అసలు ఏ కొసాన కూడా కాసింత కూడా పొరపెచ్చ లేని సంఘమని ప్రపంచంలో మొదటి సంఘం నుండి ఇప్పటిదాకా, అపోస్తలుల సంఘం నుండి ఇప్పటిదాకా ఒక్క సంఘము కూడా లేదు, ఉండదు. అది పరలోకంలోనే ఉండే పరిపూర్ణ స్థితి. ప్రపంచంలో పంకిలమైనటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో సంఘము పర్ఫెక్ట్గా ఉండదు. ప్రాబ్లమ్స్ లేకుండా కూడా ఉండదు. ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి, ఒక సమయంలో ఎక్కువ అవుతాయి, ఒక సమయంలో తగ్గిపోతాయి, కానీ ఉంటాయి. పొరపాట్లు జరగకుండా, అపార్థాలు లేకుండా ఉండదు. కాకపోతే వాటికి అవకాశం ఇచ్చేటువంటి వారు భారీగా నష్టపోతారు. కనుక అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి. సో ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? దేవుడి వాక్యం ఏం చెప్తోంది? ఎడతెగక ఎందుకు ప్రార్థన చేయమన్నాడు అని ఒకవేళ నీవు ఆలోచిస్తే ఒక కారణం ఇది కూడా. ఎందుకంటే నీకున్న సమస్యలు ఉన్నాయి, నీ కుటుంబానికి సమస్యలు ఉన్నాయి, నీవు ఏ సంఘంలో సభ్యుడవో సభ్యురాలవో ఆ సంఘానికి కూడా సమస్యలు ఉన్నాయి. కనుక ఇన్ని సమస్యల వలయంలో నుండి నీవు ప్రతిరోజు నెట్టుకుంటూ తట్టుకుంటూ బయటికి రావాలంటే నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. కనుక ఎక్కువ ప్రార్థన చేయమన్నాడు కానీ ఫిర్యాదులు చేయమని లేదు. దేవుడికి ఫిర్యాదులు చేయకూడదు, పాస్టర్లకి ఫిర్యాదులు చేయకూడదు, పెద్దలకి ఫిర్యాదులు చేయకూడదు, లేకపోతే కొంతమందిని సెలెక్ట్ ఫ్యూని చేసుకొని వారి చెవుల్లో మీ నోరు పెట్టి ఫిర్యాదులు చేయకూడదు. ఇదేది కూడా దేవుడు మెచ్చే విషయం కాదు. అండ్ నేను కాసేపట్లో 2-3 విషయాలు మీకు టచ్ చేస్తాను. దేవుడు వాటిని ఎట్లా చూశాడు, వాటిని ఎట్లా ఆయన పూర్తిగా అయిష్టతతో వాటిని లెక్కలోకి తీసుకొని వాటిని అరికట్టాడు మనకు చూస్తాం. సో ఇక్కడ సంఘం అనేది దేవుడు పెట్టినటువంటి ఒక జీవ వ్యవస్థ, అంటే లివింగ్ ఆర్గనిజం. దానిలాంటిది ప్రపంచంలో మరొకటి లేదు. నేను యేసుప్రభువుని తెలుసుకొని రక్షించబడి దాంట్లో పాలిభాగస్తురాలను అయితే నాకున్న ధన్యత ప్రపంచంలో బిలియనియర్లకి, ట్రిలియనియర్లకి, దేశాల ప్రెసిడెంట్లకి, ప్రైమ్ మినిస్టర్లకి, బిజినెస్ మ్యాగ్నెట్లకి, సైంటిస్టులకి లేదు. అంత గొప్ప ధన్యత దేవుడు నన్ను సంఘంలోనికి ఆయన యొక్క శరీరంలో ఒక అవయవముగా భాగముగా చేసి నాకు ఇచ్చాడు. అది నా సంతోషంగా ఉండాలి. అది నా సంతోషం కాకుండా దాన్ని బట్టి నేను దేవుణ్ణి అతిశయంతో ఆరాధించకుండా, ఆయన్ని ప్రకటించకుండా, దానిలో ఏదో ఎక్కడో మరి భూతద్దం పెట్టి చూసి దాన్ని పట్టుకొని దాన్ని పెద్దగా చేసి దాన్ని నేను 10 మంది ముందుకు తేవాలన్న ప్రయత్నం ఫిర్యాదు రూపంలో తీసుకుని వస్తే అది నా దరిద్రమే అవుతుంది. సో చర్చ్ గతంలో నాకేం చేసింది, ప్రస్తుతం నాకేం చేస్తుంది, భవిష్యత్తులో అది నాకేం చేస్తుంది అన్నది మనం ఆలోచించినప్పుడు సంఘము ద్వారా మనకు కలిగేటువంటి మేళ్ళు అన్నీ కావు. అండ్ సంఘము అన్నప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సంఘం గురించి నేను మాట్లాడట్లేదు. నేను బిబ్లికల్ చర్చ్ గురించి మాట్లాడుతున్నాను, బైబిల్ సంఘం గురించి మాట్లాడుతున్నాను, క్రిస్టియన్ చర్చ్ గురించి మాట్లాడుతున్నాను, క్రైస్తవ సంఘం. ఏదైతే దేవుడు ఆయన యొక్క ప్రణాళిక చొప్పున బైబిల్లో మనకు చూపించాడో అట్లాంటి సంఘం. ఇక అట్లాంటివి చాలా తక్కువ ఉన్నాయి. విస్తృతంగా వేరు సంఘాలే కావవి, దేవుడి యొక్క ఆమోద ముద్ర లేనటువంటివి చాలా ఉన్నాయి. సో క్రైస్తవ సంఘము, గాడ్లీ చర్చ్, దైవిక సంఘము, భక్తిగల సంఘం ఎట్లా ఉంటుంది? క్రైస్ట్ యాజ్ ఇట్స్ హెడ్. దానికి క్రీస్తు యేసు శిరస్సుగా ఉంటాడు. వర్డ్ యాజ్ ఇట్స్ బ్రెడ్. వాక్యము దానికి ఆహారముగా ఉంటుంది. స్పిరిట్ యాజ్ ఇట్స్ లైఫ్. ఆత్మ దేవుడు దానికి జీవముగా ఉంటాడు. వర్షిప్ యాజ్ ఇట్స్ మిషన్. ఆరాధనే దాని లక్ష్యముగా, ఆశయముగా ఉంటుంది. వర్షిప్లో మనకి ఇంకా 2 కనబడతాయి. ఒకటి, దేవుడిని మనం మహిమపరుస్తాం, అండ్ మనము దేవుడి పేరట పనిచేస్తాం, అండ్ దేవుడి నామమును బట్టి ఇతరులకు సాక్ష్యం ఇస్తాం. సో వర్షిప్లోనే వర్క్ అండ్ విట్నెస్ 2 ఉన్నాయి. ఇదంతా కూడా ఆల్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇదంతా కూడా దేవుడి మహిమ కొరకే చేస్తాం, మన మహిమ కొరకు కాదు, మన పాస్టర్లు, మన ప్రీచర్లు, మన పెద్దల మహిమ కొరకు కాదు. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఎల్లకాలం ఆయనకే చెల్లును అన్నట్టు సంఘం ఉంటుంది. అట్లాంటి సంఘములో ఇది సరికాదు. అట్లాంటి సంఘానికి వ్యతిరేకంగా ఎవరు కూడా నోరెత్తి ఫిర్యాదు చేయకూడదు. అది దేవుడు మెచ్చడు. దాన్ని దేవుడు డైరెక్ట్గా తీసుకుంటాడు. దేవుడే అట్లాంటి వారితో డీల్ చేస్తాడు. అది వారికి చాలా చాలా భయంకరమైనటువంటి పరిణామాలు తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం అది. ఆయన తన వధువుగా సిద్ధపరచుకుంటున్న సంఘం అది. ఆ సంఘములో ఉన్నటువంటి అవకతవకలేంటో ప్రభువుకి తెలుసు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి దాంట్లో చివరి భాగం నుండి 27వ వచనం వరకు ఇట్లా ఉంటుంది. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ఆయన ప్రేమించే సంఘం అది కలంకమైనను, ముడత అయినను, అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను,
నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఆయన ఇప్పుడు పరలోకంలో దాని కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. సంఘము నా ప్రకారం తయారు చేయడానికి పరిశుద్ధాత్మను భూమి మీద ఉంచాడు, పరిశుద్ధ పరిచారకులను, పరిశుద్ధ లేఖనాలను భూమి మీద ఉంచాడు. సో ఇంత పెద్ద ప్రణాళికతో దేవుడు సంఘమును సిద్ధపరుస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఎవడైనా ఎట్లా ఫిర్యాదు చేయగలడు? ఎంత బుద్ధిహీనుడైతే, ఎంత మరి మతిలేని వాడైతే, ఎంత అపరిపక్వత కలవాడైతే తప్ప పని మనిషి చేయడు. ఫిలిప్పీ 1:4 మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అని పౌలు ఫిలిప్పీ సంఘానికి రాశాడు. 2లో మనం చూసాం, మీరు సనగొద్దు, సంశయాలు మీరు పెట్టుకోవద్దు అన్నాడు. అక్కడే చెప్తున్నాడు, మీలో ఈ సత్క్రియ ప్రారంభించాడు. సంఘంలో సత్క్రియను ప్రారంభించింది యేసుక్రీస్తు. ఆయన ఏ రోజున ప్రారంభించాడో ఆయన చివరి దినం వరకు, యేసుక్రీస్తు దినం అంటే ఆయన తిరిగి ప్రత్యక్షమయ్యేంత వరకు దాన్ని కొనసాగిస్తాడు. రూఢిగా నేను నమ్ముచున్నాను. అంటే సంఘానికి ఏమీ కాదు, అది ప్రభు వచ్చేంత వరకు అద్భుతముగా సంసిద్ధత కలిగి ఉంటుంది. సో మనం లేఖనాలు చదివినప్పుడు, దేవుడి వాక్యాన్ని విన్నప్పుడు, మనం దైవికంగా మారినప్పుడు, ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు శరీర కార్యాలకు తావివ్వకూడదు. అట్లా మనము జాగ్రత్త పడాలి. కానీ కుక్క తన వాంతికి తిరిగినట్టు, పంది తిరిగి తన రొచ్చుగుంటలో దొల్లినట్టు, సుఖించినట్టు కొంతమంది క్రైస్తవ సంఘంలో ఉంటూనే గొనుగుతుంటారు, సనుగుతుంటారు, ఫిర్యాదులు చేస్తుంటారు. అది వారు చెయ్యకూడదు. అలా చేస్తే దేవుడు వారిని ఊరికే విడిచిపెట్టడు. ఒకసారి ఒక క్రైస్తవుడు, పేదవాడు, ఒకే ఒక జొత్త జోళ్ళు ఉండేవి. వాడాడు సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4వ సంవత్సరం వచ్చేసరికి అరిగిపోయాయి, కింద రంధ్రాలు పడ్డాయి. ఇక అట్లాగే వేసుకొని పోతున్నాడు, బాధపడిపోతున్నాడు, కృంగిపోతున్నాడు. అందరికీ మంచి ఉన్నాయి, నాకే లేవు. దీనికన్నా, ఈ ఘోరమైన జోళ్ల కన్నా నేను జోళ్ళు లేకుండా ఖాళీ నడకన కాళ్ళతో ఉత్తకాళ్ళతో పోతే బాగుండును అని కూడా అనుకుంటూ పోతున్నాడు రోడ్డు మీద. పోతూ ఒక చోటుకు వచ్చి నిలబడేసరికి అక్కడ కాస్త దూరంలో బిచ్చగాడు కూర్చొని ఉన్నాడు. బిచ్చగాడిని చూస్తే వాడికి 2 కాళ్ళు లేవు, మోకాళ్ళ కింద నుండి 2 కాళ్ళు లేవు. అప్పుడు ఇతడు ఆలోచనలో పడిపోయాడు. వాడు 2 కాళ్ళు లేకపోయినా సంతోషంగా రోడ్డు మీద కూర్చొని అడుక్కుంటున్నాడు. దేవుడు నాకు 2 కాళ్ళని ఇచ్చాడు, 4 ఏళ్ళు జోళ్ళని ఇచ్చాడు. నేను ఆయన ఇచ్చే వరకు వెయిట్ చేయకుండా ఎంత గొనిగేశాను, ఎంత సనిగేశాను, నేను ఎంత దుష్టుడను, దేవుడికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశానని బాధపడ్డాడు, మానేశాడు. సో అట్లా కొంతమంది బుద్ధి తెచ్చుకుంటారు, కానీ చాలామందికి బుద్ధి రాదు. ఎవరు ఫిర్యాదులు చేస్తారు? ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎవరు ఫిర్యాదులు చేస్తారంటే డిస్గ్రాంటల్డ్ మెంబర్స్ కంప్లైన్. అసంతృప్తి పరులైన సభ్యులు ఫిర్యాదులు చేస్తారు. వారికి దేవుడిలో సంతృప్తి లేదు, వారికి దేవుడిచ్చినటువంటి రక్షణలో సంతృప్తి లేదు, వారు దేవుడి పరిచర్యలో సంతృప్తి కలిగి ఉండరు, దేవుడి సంఘంలో దేవుడు చేసేటువంటి గొప్ప కార్యముల్లో వారికి సంతృప్తి లేదు, వారు వీటి కోసం బ్రతికేవారు కారు, వారు చిన్న మనుషులు. అంటే వారి యొక్క దృష్టి, యేసుప్రభు అంటాడు కదా పేతుర్ని గద్దించినప్పుడు, నీవు మరి దేవుడి సంగతులను గూర్చి తలంచుట లేదు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు. ఆ కోవకు సంబంధించినటువంటి మనుషులు అన్నమాట. మీరు తర్వాత చదువుకోండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. మోషే దేవుడి ప్రవక్త, మోషే దేవుడి చేత నియమింపబడినటువంటి ఇశ్రాయేలు నాయకుడు, మోషే ధర్మశాస్త్రాన్ని దేవుడి దగ్గర నుండి ఆ ప్రజలకు తీసుకుని వచ్చినటువంటి ధన్యుడైన దైవజనుడు. ఆయనకి వ్యతిరేకంగా ఆయన యొక్క సహోదరి మిరియాము, ఆయన యొక్క సహోదరుడు అహరోను విరోధముగా మాట్లాడారు. ఈ మాటలు మోషే వినలేదు, కానీ ఈ మాటలు దేవుడే స్వయంగా విన్నాడు. మోషే వారిని బయటికి రమ్మని చెప్పలేదు, దేవుడే వారిని ముగ్గురిని బయటికి రమ్మన్నాడు. దేవుడే నిలదీశాడు, దేవుడే మిరియాముకు శిక్షించాడు, దేవుడే ఆ యొక్క సమస్యను అక్కడ పరిష్కరించేశాడు. కానీ చాలా వారు అహరోను మిరియాములు నష్టపోయారు. అది మీరు చదువుకోండి. ఇక్కడ వారు గ్రహించాల్సింది ఏంటంటే, మోషేని దేవుడు మాకిచ్చి ఎంత గొప్ప సహవాసంలో మమ్మల్ని పెట్టాడు. దేవుడు ముఖాముఖిగా మాట్లాడేటువంటి మనుష్యుడు మరొకడు లేడు. అట్లాంటి మనుష్యుడు ప్రతిరోజు మాతో ఉంటాడు, మా ముందు నడుస్తాడు, మాతో మాట్లాడతాడు, మాకు నాయకుడిగా ఉన్నాడు, మాతో బ్రతుకుతున్నాడు. ఆయన భార్య బిడ్డల్ని కూడా పక్కన పెట్టేసి మా కోసం జీవితాన్ని ఖర్చు పెడుతున్నాడు. అంత ధన్యమైనటువంటి స్థితిలో ఆయన మోషే యొక్క లీడర్షిప్లో మమ్మల్ని ఉంచాడు. మోషే యొక్క స్టూవర్డ్షిప్లో ఎంత నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకుడు, దేవుడి యొక్క ఇల్లంతట్లో నమ్మకమైన వాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు.
సో మా దగ్గర ఒక గాడిదని తీసుకోలేదు, మా దగ్గర ఒక ఎద్దుని తీసుకోలేదు, మా దగ్గర ఒక కాని తీసుకోలేదు, ఇంత మంచి నాయకుడు మాకు దొరికాడు. అండ్ ఇది కేవలము ఐగుప్తీయులకు లేనటువంటి ధన్యత, కనానీయులకు లేనటువంటి ధన్యత, ఇతర అన్యులకు లేని ధన్యత ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడిచ్చాడు అని వారు సంతోషించక మోషేకి వ్యతిరేకంగా, దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశారు అసంతుష్టి పరులు. రెండవది డిజొబీడియంట్ మెంబర్స్ కంప్లైంట్. అవిధేయులు, వీరు ఈ అవిధేయత చూపే సభ్యులు, వీరు ఫిర్యాదులు చేస్తారు. వీరు దుష్టులు, వీరు తిరుగుబాటుదారులు, అండ్ వీరు దైవ సంబంధులు కారు. ఇట్లాంటి వారు ఫిర్యాదులు చేస్తారు. అదే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1 నుండి 5 వరకు తర్వాత చదువుకోండి. కోరహు అతని గుంపు, అండ్ ఈ కోరహు అతని గుంపు మరలా మోషేకి వ్యతిరేకంగా లేచారు. మోషే అహరోన్లకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు అని మొదలుపెట్టారు. సో అది కూడా మీరు చదువుకోండి, దాన్ని ధ్యానించండి. ఆ 12వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట దేవుడు రాయించాడు. మోషే భూమి మీద అందరిలోకెల్లా సాత్వికుడు, ద మీకెస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్. ఇప్పుడు మీరు ఎట్లా ఆలోచించండి, ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానీ ఒక మీకు ధ్యానం కొరకు ఇస్తున్నాను. భూమి మీద అందరిలోకెల్లా సాత్వికుడి మీద ఒకడు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందా? బొత్తిగా లేదు. ఎందుకంటే ఆ మనిషి తిరగబడడు, నువ్వు మాట అంటే ఆయన తిరిగి మాట్లాడు. సో సాత్వికుడి మీద తిరుగుబాటు చేయడం అంటే వీరు ఎంత దుష్టులో చూడండి. మోషే ఎంత దీనంగా తను తాను తగ్గించుకొని దేవుడి ఎదుట సాష్టాంగ పడేవాడు, అండ్ వీరు దేవుడి ఎదుటే ఎంత ఎగిరిపడ్డారు. మోషే దేవుడికి భయపడ్డాడు, వణికాడు. వీరికి బొత్తిగా దేవుడి భయం లేదు, కనుక వీరిని ఎవరిని చంపనట్టు దేవుడు చంపేశాడు. మూడవది డిస్ఇల్యూషన్డ్ మెంబర్స్ కంప్లైన్ అంటే జీవితం అంటే ఏంటో తెలియక, భక్తి అంటే ఏంటో తెలియక, దేవుడు అంటే ఏంటో తెలియక, ఆత్మీయత అంటే ఏంటో తెలియక, విలువైన విషయాలంటే ఏంటో తెలియక భ్రమలో బతుకుతారు చూడండి. అట్లాంటి భ్రమలో బ్రతికేటువంటి మతి పోయినటువంటి మనుషులు వీరే ఎక్కువ. ఇది న్యూ టెస్టమెంట్లో యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీరు చూస్తారు. చివరి వచనాల్లో ముఖ్యంగా 59 నుండి 61 వరకు మీరు తర్వాత చూడండి. అక్కడ ఒక మాట నేను చెప్తాను. 60లో ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొండ్రి. 61లో యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగు కొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీన్ని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? 66లో ఇంకో మాట ఉంది. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. యేసుప్రభు బోధ చేశాడు, నా శరీరాన్ని తిని నా రక్తమును తాగితేనే తప్ప మీరు జీవమును కలిగి ఉండరు. ఆయన చెప్పిన దానికి ఆత్మీయ అర్థాన్ని వారు గ్రహించక వారు మరి ఇనేంటి మమ్మల్ని నరమాంస భక్షకుల్లాగా మారమంటున్నాడు అని తప్పు అపోహలోనికి వెళ్ళిపోయారు, అపార్థం చేసుకున్నారు. సో యేసుప్రభు బోధనే అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని ఆయాసాన్ని పెంచుకుని ఆయన మీద అలిగి సనిగి ఆయన్ని వదిలి వెళ్ళిపోయారు. సో ఇది కొత్త ఏమి కాదు. సో దాని ప్రకారం మీరు ఇక్కడ చూస్తే యేసు వారికి అతి శ్రేష్టమైనది ఇవ్వబోయాడు, జీవాన్ని ఇవ్వబోయాడు. కానీ వారు జీవాన్ని కాదని చెప్పి కాలదని అక్కడి నుండి వెళ్ళిపోయారు. దే రిజెక్టెడ్ క్రైస్ట్ అండ్ హిస్ ఆఫర్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. సో వీరేం చేశారు? వారు ఎంత దిగజారిన మనిషిలో వారు చూపించేసుకున్నారు. మాకు యేసు అనే మార్గం వద్దు, మాకు యేసు అనే సత్యం వద్దు, మాకు యేసు అనే జీవం వద్దు, మేము ఎంత మూర్ఖులమో చూడండి అన్నట్టు పోయారు. సో ఇక్కడ యేసు ప్రభు యొక్క బోధ విన్నప్పుడే అది కఠినమైన మాట అన్నారు. సో నిజంగా ఒక బోధకుడు యేసు మనసును కలిగి బోధిస్తే చాలామందికి కఠినంగానే ఉంటుంది. ఆ బోధ సుఖవంతంగా ఉండదు, సౌకర్యాన్ని కలిగించేదిగా ఉండదు, పూల పాన్పులాగా ఉండదు. ప్రసంగం పేతురు ప్రసంగం చేస్తే హృదయాల్లో పొడవబడినట్లు, నరకబడినట్లు, గుచ్చబడినట్లు ఎట్లా వాళ్ళకు అనిపించిందో అట్లాగే ఉంటుంది ప్రసంగం. అండ్ ఈ రోజుల్లో అట్లాంటి ప్రసంగాలే అవసరం. సో వీళ్ళు వెళ్ళిపోయారు, అనేకులు వెళ్ళిపోయారు. అండ్ మనం చూస్తాం చర్చెస్లో ఈ రోజున చాలామంది ఫ్రీగా, చాలా స్వేచ్ఛాపరుల్లాగా సంపూర్ణంగా ఫిర్యాదులు, సనుగులు, గొరుగులు, నసలు, రభసలు, రగడలు చేసి వెళ్ళిపోతారు. కానీ వారు దాన్ని ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నారు? సేవకులకి, ఇతర సంఘస్థులకి వ్యతిరేకంగా కాదు, సార్వభౌముడైనటువంటి దేవాదేవుడికి వ్యతిరేకంగా. ఎందుకంటే సంఘము సేవకులది కాదు, సంఘస్థులది కాదు, అది ఆయనది. ఆయన పెట్టినటువంటి జీవపు వ్యవస్థ, దానికి వ్యతిరేకంగా ఎవరైనా తిరుగుబాటు చేస్తే దేవుడు ఊరుకుంటాడా?
నీ కుటుంబానికి వ్యతిరేకంగా ఎవడైనా వీధిలో వేలెత్తి నానా మాట అంటుంటే నువ్వు ఊరుకుంటావా? దేవుడి కుటుంబానికి వ్యతిరేకంగా అంటే దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? నీ భార్యకు వ్యతిరేకంగా ఎవడైనా పల్లెత్తు మాట అంటే ఆడా మగ నువ్వు ఊరుకుంటావా? మరి తన వధువుని గురించి ఇతరులు మాట్లాడుతుంటే ఆయన ఎందుకు ఊరుకుంటాడు? అండ్ ఆయన శరీరాన్ని గురించి, నీ దేహాన్ని ఎవడైనా ఎగతాళి చేశాడనుకో, నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు, కురిపిగా ఉన్నావు అని ఎవడైనా అంటే నీకు ఎంత రోషం వస్తుంది, మూతి పగలగొడతావు, క్రిస్టియన్ అని కూడా మర్చిపోయి. మరి అట్లాంటప్పుడు ఆయన శరీరాన్ని గురించి మనుషులు ఎగతాళి చేసి ఫిర్యాదులు చేసి నానా మాటలంటే ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడు. అందుకనే మనకి 1 కొరింథీ 3:16-17 ఇట్లా చెప్పాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను అన్న దాంట్లో వాడు ఎంత పెద్దోడైనా, ఎంత తెలివిమంతుడైనా, ప్రపంచమంతటిని గుప్పెట్లో పెట్టుకున్నోడైనా, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. అది టెర్రర్ వర్డ్స్ అవి. దేవుడు వానిని పాడు చేయును. దేవుడు వాడిని పాడు చేశాడంటే ఇక వాడికి బాగనేది ఉంటుందా? నిత్యత్వం ఉండదు. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో సంఘానికి వ్యతిరేకంగా విమర్శలు, తప్పుడు అభాండాలు, నిందలు, ఫిర్యాదులు, సనుగులు, గొనుగులు ఎవరు చేయకూడదు. చేశారంటే సొంత గొయ్యి తవ్వుకున్నట్టే, చేశారంటే దహించు అగ్నితో పెట్టుకుంటున్నట్టే. ముగిద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘ సభ్యులలో ఉన్నటువంటి సమస్య కొరకు దేవుడి ఎదుట బతిమిలాడాడు, వారిని బతిమిలాడాడు. సో సంఘంలో ఇట్లాంటివి ఉన్నప్పుడు ఒకవేళ ఏదైనా సరిగ్గా లేదు, పక్షపాతం ఉంది, లేకపోతే ఒక పొరపాటు జరుగుతుందన్నప్పుడు మనం ఏం చేయాలంటే వీ షుడ్ ప్లీడ్. మనం బ్రతిమాలాలి దేవుణ్ణి అండ్ సంఘాన్ని బ్రతిమాలాలి. ఏమని బ్రతిమాలాడు చూడండి, 1 కొరింథీ 1:10. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. యేసును ముఖాముఖిగా ఎదుర్కొని యేసు పరలోకానికి తీసుకెళ్తే పోయొచ్చి యేసు ద్వారా విశేషమైన రీతిలో విశిష్ట అపోస్తలుడిగా వాడబడిన వ్యక్తి కొరింథీయులను, ఇట్లాంటి వారిని కక్షలు కార్పణ్యాలతో కొట్లాడుకుంటున్న వారిని వేడుకుంటున్నాడు, బతిమాలుకుంటున్నాడు. అండ్ ఆయన దేవుణ్ణి వేడుకుంటాడు. దాని తర్వాత పాల్ ప్రేడ్ ఫర్ ద రోమన్ చర్చ్ మెంబర్స్. రోమా సంఘంలో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేశాడు. రోమా 15:5 అంటాడు, మీరేకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించునుగాక అని ఇక్కడ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏకభావము కలగాలి, ఏకగ్రీవముగా ఉండాలి, యేసుక్రీస్తు తండ్రి యగు దేవుడిని మహిమపరచు నిమిత్తము క్రీస్తు చిత్తము చేయు ప్రకారము వారు మనస్సు కలిసిన వారై ఉండునట్లు చేయమని ప్రార్థన చేశాడు. సో మనం అట్లా ఉంటే దైవ సంబంధులం, ఆత్మపూర్ణులం, వాక్యానుసారులం, లేకపోతే మనం క్రీస్తు శిష్యులము కానే కాదు. సో ఒకసారి ఒక లేడీ కారులో పోతోంది. సో ట్రాఫిక్ లైట్ పడగా ఆమె కారు ఆపేసింది. కారు ఆగిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు. ఆమె ఇగ్నిషన్లో కీ తిప్పుతోంది, ఎంత చేసినా రీస్టార్ట్ అవ్వట్లేదు. వెనకాల ఒకడు వచ్చాడు కారులో. వాడు ఈమె కారు స్టార్ట్ అవ్వకుండా ముందుకు పోవట్లేదు కనుక, అడ్డం ఉంది కనుక వాడు వెనక నుండి హాంక్ చేస్తున్నాడు. బాగా ముందే ఈ పాపం ఇబ్బంది పడుతుంటే ఇంకా చెవుల్లో చికాకు కలిగేటంతగా హాంక్ చేస్తూనే ఉన్నాడు కాన్స్టెంట్గా, ప్యా 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 అనేసి. కాసేపు ఈ కార్ స్టార్ట్ అవ్వకపోతే ఆమె దిగి వెనక్కి వాడి దగ్గరికి వచ్చి వాడి డోరు పట్టుకొని తీసి వాడితో అంది, నాకు కారు నాది స్టార్ట్ అవ్వట్లేదు, స్టార్ట్ చేయడం నాకు చేతనవ్వట్లేదు, దయచేసి మీరు దాన్ని స్టార్ట్ చేసి పెడితే నేను మీకు కృతజ్ఞురాలై ఉంటాను, మీరు దాన్ని స్టార్ట్ చేసి పెట్టండి, అది స్టార్ట్ అయ్యేంత వరకు నేను మీ ప్లేస్లో మీ పని చేస్తాను, నేను పా 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 అని హాంక్ చేస్తూ ఉంటానంటే కానీ వాడికి బుద్ధి రాలేదు. నువ్వు హాంకర్వా లేకపోతే హెల్పర్వా? నువ్వు ఒక సమస్య ఉందన్నప్పుడు వచ్చి సహాయపడతావా, భుజం ఇస్తావా, బలపరుస్తావా, లేకపోతే వెనక నుండి నోరుంది కదా నసబెట్టొచ్చు, సనగొచ్చు, గొనగొచ్చు, ఫిర్యాదులు చేయొచ్చు, టామ్ చేయొచ్చు టౌన్ అంతా అని చెప్పి భామ్ అని ఉంటావా? సో ఎంత దుష్టత్వమో దాన్ని మీరు ఈ యొక్క రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ద్వారా తెలుసుకుంటే మీకు మేలు.
సో సంఘము భూమి మీద దేవుడు పెట్టినటువంటి ఆయన యొక్క గృహము, ఆయన యొక్క కుటుంబము, ఆయన యొక్క జీవ వ్యవస్థ, దాని ద్వారా ఆయన గొప్ప కార్యాలు అద్భుతాలు చేస్తాడు. సో మనం ఏం చేయాలి? 5 ఒక్కొక్క మాటలో వీ మస్ట్ బీ అ పార్ట్ ఆఫ్ ద చర్చ్. మనం సంఘంలో భాగమై ఉండాలి. వీ మస్ట్ ప్రే ఫర్ ద చర్చ్. మనం సంఘం కొరకు ప్రార్థన చేయాలి. వీ మస్ట్ పర్ఫార్మ్ అవర్ డ్యూటీస్ యాజ్ ద చర్చ్. సంఘముగా మన పనులన్నీ మనం సక్రమంగా జరపాలి. వీ మస్ట్ పే ఫర్ ది ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద చర్చ్. సంఘంకి వచ్చే ఖర్చులన్నీ మనం భరించాలి, ఇవ్వాలి. అండ్ వీ మస్ట్ పోర్ట్రే క్రైస్ట్ లైక్నెస్ యాజ్ ఎస్ చర్చ్. క్రీస్తు పోలికను క్రీస్తు సంఘముగా లోకానికి మనము ప్రదర్శించాలి. ఇది సంఘం అంటే. నువ్వు అట్లా ఉంటే సంఘము, లేకపోతే నువ్వు సంఘానికి వచ్చే ఒక వేషధారివి అండ్ ఒక భ్రష్టురాలవి అండ్ దేవుడి తీర్పుకు, తీక్షణమైన శిక్షకు గురి అయ్యేటువంటి దుర్భర పరిస్థితిలో ఉన్నాం. ఇప్పటికీ మించిపోయింది లేదు. క్షమించబడి, శుద్ధి చేయబడి, సరిచేయబడి దేవుడి సంఘంలో దీవెనకరమైన భాగముగా నీవు మారొచ్చు. దేవుడు అట్లాంటి కృపనివ్వడానికి సిద్ధము. ఆయన క్షమాపణ అధిపతి. సో ఆయన కాళ్ళ దగ్గరగా నీవు అట్లా ఆశ్రయిస్తే నీకు సహాయం చేస్తాడు. ఇప్పుడు దాకా నీ సంఘానికి నీవు వ్యతిరేకంగా చేసిన ఫిర్యాదులు, సనుగులు, గొనుగులన్నీ మాను, మోకాళ్ళ మీద పడు, నీవు కన్నీటి ప్రార్థన చెయ్యి. అది బాగుపడినట్టు దేవుడిని అడుగు. దేవుడు ఒక్కడే బాగు చేస్తాడు, నువ్వు కాదు. నీలాంటి 1,00,000 మంది వచ్చి ఫిర్యాదు చేసినా, రోడ్డు మీద ఎంత రభస్ చేసినా దేవుడి సంఘాన్ని దేవుడే మారుస్తాడు. మనం మార్చలేం. మనం బాగుంటే సంఘాన్ని దేవుడు బాగు చేసినట్టే. అది గుర్తిస్తే చాలా మంచిది. సో ఈ మధ్య కొంతమంది నా సబ్స్క్రైబర్స్, నా చర్చ్ మెంబర్స్ నన్ను అడుగుతున్నారు, మీరు ఇంకో ఛానల్ మొదలుపెట్టారా, లోగాస్ అనే ఛానల్ మీదేనా అని. కాదు, నాకు బ్రదర్ పి ఉపేందర్ అని నా పేరు మీద ఉన్న ఛానల్ తప్ప ఇంకొక ఛానల్ లేదు. ఒకే యూట్యూబ్ ఛానల్ ఉంది. అది ఉండడమే దేవుడు ఇచ్చిన ఆధిక్యత, ధన్యత. దానికి మించి లేవు. వేరే వారు నా వీడియోలు తీసుకొని మరి క్లిప్స్ లేకపోతే ఫుల్ మెసేజెస్ పెట్టుకుంటున్నారు. వేరే థంబ్నెయిల్స్ చేసి, వేరే టైటిల్స్ పెట్టి దానికి వారే బాధ్యులు. దాన్ని వారు ఉన్నది ఉన్నట్టుగా నేను వాక్యాన్ని చెప్పినట్టుగానే పెడితే నలుగురికి ఉపయోగపడి మేలు కలుగుతుందని నేను దాన్ని అట్లా విడిచిపెట్టాను. అండ్ ఎంతమంది ఎక్కడెక్కడ పెట్టారో నాకు తెలియదు. వెతికి వాటన్నింటి గురించి మరి ఏదైనా చేయాలన్నటువంటి సమయం, ఆలోచన నాకు లేదు. ఒకవేళ మీరు వారు సరిగా వాడట్లేదంటే నా దృష్టికి తీసుకొని రావచ్చు. బాగానే వాక్యమే చెప్పించారు అంటే ఇంకో నలుగురు విని మేలు పొందుతారు, దేవుడు మహిమపరచబడతాడు కనుక దేవుడికి స్తోత్రం. అది మాత్రం గుర్తించమని మనవి. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రభువా, మరొకసారి మేము పాపులమని ఒప్పుకుంటున్నాం. అనేక సందర్భాల్లో బుద్ధి లేక, భక్తి పోయి మేము నీ సంఘానికి వ్యతిరేకంగా అనేక విషయాలను బట్టి, చిన్నవి పెద్దవి అన్నవి కూడా విచక్షణ లేకుండా ఫిర్యాదులు చేసాం, సనిగాం, గొనిగాం అండ్ నసబెట్టాం. వాటిని బట్టి మమ్మల్ని క్షమించండి. యేసు రక్తములో కడిగి పవిత్రపరచండి. మేము సంఘము కొరకు ప్రార్థించే విషయంలో విఫలమైపోయాం. సంఘమును ప్రేమించే విషయంలో విఫలమైపోయాం. సంఘములో పరిచర్య చేసే విషయంలో విఫలమైపోయాం. సంఘం కొరకు మా పైసా ఇచ్చే విషయంలో విఫలమైపోయాం. సంఘానికి 10 మందిని పరిచయం చేసే విషయంలో విఫలమైపోయాం. కానీ మేము అనవసరమైన పాపాల్లో నిష్ణాతులమైనందుకు మమ్మల్ని క్షమించి పవిత్రపరిచి మా మిగతా జీవితంలో మేము మీ చిత్తములో బ్రతుకుటకు, మీ మహిమ కొరకు బ్రతుకుటకు, ఇతరుల క్షేమం కొరకు బ్రతుకుటకు, మేము హెల్పర్లుగా ఉండుటకు, హాంకర్లుగా ఉండకుంటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసము మరి వాక్యానికి లోబడి జీవించి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్.